లైఫ్కి బిజినెస్కి తేడా చూపించకుండా మెటీరియలిస్ట్గా ఉండేవాడిని. కానీ నువ్వు నన్ను మనిషిని చేసావు. డబ్బు అవసరం మాత్రమే, అదే జీవితం కాదని చెప్పావు. జీవితంలో కష్టసుఖాల్ని స్పందించటం నేర్పావు. మళ్ళీ నేను మునపట్లాగా మిషన్ అవ్వలేను. అంటే ఇప్పుడప్పుడే నాతో కాపురం చెయ్యలేవన్నమాట. ఈ పెయిన్ నాకు లెసన్ కావాలి మంగా. నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. అందుకే ఐ నీడ్ సమ్ స్పేస్. తేలుకొని నార్మల్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి. అందుకు ఆఫీస్ బెస్ట్. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఫోర్స్ చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఏ రోజు మీ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఈ రోజు మాత్రం ఎందుకు చెప్తానండి? మీరు ఆఫీస్కి వెళ్ళిరండి. థ్యాంక్స్ మంగా. నేను మాత్రం ఈ ఇంటి గడప దాటి ఎక్కడికి వెళ్ళను. ఆ మాటకొస్తే ఈ గది దాటే వెళ్ళను. అదే నేను నీకు చెప్తావు అనుకున్నాను. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళినా డిస్టర్బెన్స్ తప్ప ఇంకేమీ ఉండదు. ఈ మాట ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. నన్ను ఎటు పంపించొద్దని చెప్పండి. ముఖ్యంగా మా స్వరూపమ్మ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించొచ్చు. ఎవరొచ్చి అడిగినా నన్ను ఎవరితోనూ బయటికి పంపించొద్దు అని చెప్పండి. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదండి. మీరే నా శ్రీరామ రక్ష. మీరే నా అండా దండ. అలాగే మంగా, ఇప్పుడే చెప్తాను. పద. టీవీ సీరియల్ చూడనివ్వలేదని భర్త తలపై రిమోట్తో బాదిన భార్య, కోమాలోకి వెళ్ళిన భర్త. పీపుల్స్ మస్ట్ బి క్రేజీ. గుడ్ మార్నింగ్ సార్. జేజీ, పిన్ని, మావయ్య, అత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్తున్నది ఏదో ఆస్తి వదిలేసి అడవిలోకి వెళ్తున్నట్టు అంత గట్టిగా అరిచాడేంటి? వాడి అరుపులకి ఏదో అర్థం ఉంది. కామ్గా వినండి. నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వరకు మీరంతా మంగని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రోజు చెప్పేదేగా, ఇప్పుడు స్పెషల్గా చెప్పటం ఎందుకు? మీకు అర్థం కాలేదా? ఇంతకు ముందు వాడు చూసుకోమన్నది మంగని, ఇప్పుడు చూసుకోమంటుంది నిత్యని. అదే చేతో చెప్పిస్తోంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మంగని చూసుకోవడం మా బాధ్యతరా. ఇన్నాళ్ళు మంగని మేము సరిగ్గా చూసుకోలేదా నాన్న? ఎన్నాళ్ళు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు పిన్ని. తన్నింతకు ముందు కంటే ఇప్పుడు బాగా చూసుకోవాలి. స్పెషల్ ట్రీట్మెంట్ కావాలని అడిగిందేమో. అబ్బా, అక్క అనుభవించిన వైభోగం అంతా చెల్లి అనుభవించాలనుకుంటోంది. తన్ని చూసుకోవడం అంటే టైంకి జ్యూసులు ఇచ్చి ఫుడ్ పెట్టడం మాత్రమే కాదు, తను ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా చూడాలి. అది అసాధ్యం సార్. ఎందుకు అసాధ్యం? అంటే మేడం గారు ఇంట్లో ఉండి ఏం చేస్తారండి? బోరు కొట్టదండి. బయటకు వెళ్ళి అలా చల్లగాలి పీల్చుకుంటే బాగుంటుందండి. అక్కర్లేదు. తనకింట్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తను ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు అలా ఫిక్స్ అయిపోకండి సార్. బయటికి వెళ్ళాలని మేడం గారికి ఉందేమో. లేదు, ఎక్కడికి వెళ్ళని తనే చెప్పింది. మీరు కూడా తన్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి. ఎవరొచ్చి అడిగినా, ఆఖరికి స్వరూప అంటే వచ్చి అడిగినా తన్ని బయటికి పంపించకండి. మీరు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా మంగా మేడంని ఇంటికి రానివ్వకుండా ఏం ప్లాన్ చేశారండి? తను ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. తన్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. తనకి ఏం కావాలో అది చూసుకోండి చాలు.
బయటకు వెళ్లడం తనకిష్టం లేకపోతే మేం మాత్రం బలవంతంగా ఎందుకు బయటికి పంపిస్తాం జే? ఎవరొచ్చి బలవంతంగా తీసుకెళ్దాం అనుకున్నా పంపించకండి. స్వరూప గారు తప్ప మంగని ఇంకెవరు తీసుకెళ్తారు నాన్న? ఆ స్వరూప అంటే వచ్చి అడిగినా కూడా పంపకండి అని చెప్తున్నాను. ఎందుకు ఇలాంటి నిబంధన పెట్టుకున్నావు జే? తనకి ఇబ్బందో మంగని నిర్బంధన చేయడమో కాదు జేజీ. ఇప్పటికి జరిగించాలు. ఇంకా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. మంగని మనం కాపాడుకోవాలి. మానసికంగా శారీరకంగా తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. మా కోరిక కూడా అదే నాన్న. ఈ ఇల్లు మళ్ళీ కలకల్లాడాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాం. మంగను ఎక్కడికి పంపించు. మంగ దిగులేం పెట్టుకోకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళి రాజేయ్. మంగని మేం చూసుకుంటాం. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్ మంగ. చారీ. సార్, రెడీ సార్. నువ్వు నీ గదిలోకి వెళ్ళమ్మా. ఏం కావాలో అక్కడికి తీసుకొస్తాను. భగవంతుణ్ణి ప్రార్థించుకో అమ్మా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా నిన్నెటూ పంపించొద్దని జైతో చెప్పించావు? జై చెప్తే మంగ ఈ ఇంటి వైపు రాకుండా అందరూ నీ చుట్టూ కోటలా ఉంటారనా? కాదు. అడవిలో సీతకి ఆపద రాకుండా లక్ష్మణుడు రక్షణ రేఖ గీశాడు. ఆ మంగ నా దరిదాపుల్లోకి రాకుండా నాకు నేనే గీసుకున్న రక్షణ రేఖ ఇది. మాయ చేసి రావణుడు సీతను ఆ లక్ష్మణ రేఖను దాటించగలిగాడేమో, కానీ నేను గీసిన ఈ రక్షణ రేఖ నుంచి నన్ను బయటికి పంపడం ఆ రాముడి వల్ల కూడా కాదు. ఒక్క నిమిషం సార్, బ్యాగ్ ఇంట్లో మర్చిపోయానండి. ఓకే, త్వరగా. కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు? ఈరోజు మీకు ఇష్టమైన పని చేయబోతున్నారుగా. నాకిష్టమైన పనా? అదేనండి, సార్ ఆఫీసుకు వెళ్తున్నారు. మేము అలా వెళ్ళగానే మీరు అలా ఆ ఇంటికి వెళ్తారు కదా, అక్కడున్న మంగా మేడం గారిని ఈ ఇంటికి పంపిస్తారు. సారీ అండి, మీ మంచి మనసు తెలియక అపార్థం చేసుకున్నాను. మీరు మంగా మేడం గారికి శత్రువు అనుకున్నాను. చెల్లెలని మర్చిపోయాను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అన్న మాటలు మీరు కూడా మర్చిపోండి. వస్తానండి. సాయంత్రం మంగా మేడం గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలండి. అవతల ఆఫీస్లో కూడా బోల్డ్ పనులు ఉన్నాయి. వస్తానండి. ఏంటమ్మా మంగిక్కడికొస్తుంది, నువ్వక్కడికి వెళ్తావు అని చారిగాడు ఏదేదో వాగుతున్నాడు? వాడి మొహం, వాడేమైనా సత్యహరిశ్చంద్రుడా నిజం చెప్పడానికి, లేక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది జరగటానికి? లేదంకుల్, చారి మాటల్లో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వాడి మాటలు వింటుంటే ఏదో తెలియని భయం వస్తుంది. ఊరుకోమ్మా, వాడో చలిచీమగాడు. వాడికి నువ్వు భయపడ్డవేంటి? ఎంత పెద్ద డ్యామ్ అయినా చిన్న హోల్ పడితే ఖాళీ అయిపోతుంది. ఆ చారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగని వాడికి భయపడటం మాత్రం కరెక్టా అమ్మా? భయపడ్డం కాదు, జాగ్రత్త పడాలి. వాడు జైకి నమ్మిన బంటు, మంగకు అత్యంత విశ్వాసపాత్రుడు. వాళ్ళిద్దరినీ కలపడానికి వాడు ఏవైనా చేస్తాడు. నువ్వన్నది నిజమేనమ్మా. ఆ కుక్కని నమ్మడానికి వీలేదు. జీతం పెంచటానికి ఎంతకైనా తెగిస్తాడు వాడు. వాడే అంత చేస్తే మనమేం చేయలేమా? ఏం చేశారు మీరు?
నేను వేసిన ప్లాన్స్ అన్నీ పాడు చేయడం తప్ప. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరగబోతోంది. వాడంత ఖచ్చితంగా చెప్పాడంటే మంగ తప్పకుండా ఇక్కడికొస్తుంది. ఎలా వస్తుందమ్మా? నీ చుట్టూ నువ్వే రక్షణ రేఖ గీసుకున్నావు. ఆ గీత రావణాసురుడు కూడా దాటలేడన్నావు. అయినా నీ చుట్టూ పెద్ద ఆవిడ, మీ అత్తయ్య, మీ పిన్ని, నేను ఉండగా మంగ ఏ ధైర్యంతో ఇంటికొస్తుందమ్మా? అందరి ముందు నీ గుట్టు బయట పెట్టలేదు కదా. నిన్నెలాగూ తప్పించుకున్నావు. ఈ రోజు ఏదో ఒక రకంగా తప్పించుకుంటావు. కానీ రోజు టెన్షన్ ఎలా పడతావమ్మా? ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఎన్నో రోజులు అవసరం లేదు. ఈ రోజే దానికి ఆఖరి రోజు. నువ్వు అలాగే అంటావమ్మా. కానీ అది మాత్రం రోజుకు రోజులు బతికేస్తోంది. దానికసలు చావే లేదేమో. ఏ అది మనిషి కాదా? కత్తితో పొడిస్తే రక్తం రాదా? గన్తో కాలిస్తే బుల్లెట్ దిగదా? షాక్ ఇస్తే చావదా? కరెక్టేనమ్మా. కానీ మంగని కత్తితో పొడిచేదెవరు, గన్నుతో కాల్చేదెవరు, కరెంటు షాక్ ఇచ్చి చంపేదెవరు? ఒక్కడున్నాడు. ఆల్రెడీ నైట్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టాను. ఎవరమ్మా వాడు? మంగ పాలుట యమదూత. మంగ ప్రాణాలు తీసే హంతకుడు. ఈ పాటికి మంగం చంపడానికి బయలుదేరుంటాడు. డెత్ ఈజ్ ఆన్ ద వే. ప్లంబర్ రూపంలో యమపాశం మా ఇంటికి వెళ్తుంది. మంగ ప్రాణాలు తీస్తుంది. కాసేపట్లో ఆ న్యూస్ మనం వింటాం. వెయిట్ అండ్ లిజన్. ఎవరు? మేడం, ప్లంబర్ మేడం. మీ వాష్రూమ్లో ట్యాప్ రిపేర్ చేయాలని చెప్పారు. ఎవరు చెప్పారు? మేడం గారు. ఓ, మా అమ్మ చెప్పిందా? అవును మేడం. రండి. వాటర్ ఇస్తారా? వాటర్. థ్యాంక్ యూ మేడం. వాష్రూమ్ పైన ఉంది. అలాగే. ఎవరు? ప్లంబర్ మేడం. వాష్రూమ్లో ట్యాప్ రిపేర్ చేయమని చెప్పారు. ఎవరు చెప్పారు? మంగ చెప్పిందా? వెళ్ళండి. సరే.
బాయ్ మేడం. మంగా తీసుకో. మంగా, ఆ ప్లంబర్ని రమ్మని నువ్వు చెప్పావా? లేదమ్మా, నువ్వు చెప్పావని చెప్పాడు. నేను చెప్పానని చెప్పాడా? అంటే మేడం అన్నాడు, నువ్వేమో అనుకున్నాను. నాతో నువ్వు చెప్పావని చెప్పాడు. ఓ, నిత్య చెప్పిందేమో. తను నేను ఒకేలా ఉంటాం కదా, నన్ను నిత్య అనుకుని అలా చెప్పాడేమో. అక్కడ ఉన్న నిత్య ఇక్కడ ట్యాప్ గురించి ఎందుకు చెప్తుంది? నిత్య ఇక్కడున్నప్పుడు చెప్పిందేమో. ప్లంబర్ ఆలస్యంగా వచ్చాడేమో. తనెప్పుడో చెప్తే వీడిప్పుడు రావడం ఏంటి? నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను పైకెళ్ళి చూసొస్తాను. ఏంటమ్మా, ప్లంబర్ అన్నావు, మర్డర్ అన్నావు, వాడి నుంచి ఇంకా కాల్ రాలేదే? అబ్బా, ఏంటే నువ్వు నీ యాత్రం? అదేమన్నా డైలీ న్యూస్ పేపర్ తెల్లారగానే టంచనగా రావడానికి? సాగు వార్త అవతల శాల్తీ పోయినప్పుడే వస్తుంది. అబ్బా, అదే నా కంగారు. అసలే అవతల మంగది మొండి ప్రాణం, మనం చంపినా తిరిగొచ్చింది. ఈసారి ఏమవుతుందో ఏమో. ఈసారి అది ఖచ్చితంగా చస్తుంది. ఎందుకంటే వెళ్ళింది ప్లంబర్ కాదు. మరి పెయింట్ రామా? మంగకు ఎరుపు రంగు పూసొస్తాడా? కాదు, ప్రొఫెషనల్ కిల్లర్. దాని ప్రాణం తీసే వస్తాడు.